మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో జాయిన్ అయ్యారు. 1999లో బీజేపీ తరపున మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచారు జితేందర్ రెడ్డి. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. 2014లో మహబూబ్ నగర్ నుంచి టీఆర్ఎస్ తరపున గెలిచారు. లోక్సభలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గాను పనిచేశారు. తనపై సర్జికల్ స్ట్రైక్ జరిగిందన్నారు జితేందర్ రెడ్డి. కేసీఆర్ టికెట్ ఇవ్వకపోయినా జాతీయ స్థాయిలో సేవ చేసే అవకాశం మోడీ ఇచ్చారన్నారు. కొత్తగా వచ్చిన నేతలకు తెలంగాణ సమస్యలపై అవగాహన ఉండదన్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అన్నను గెలిపిస్తామన్నారు జితేందర్ రెడ్డి. సవ్యంగా వెళ్తున్న సమయంలో నా మీద ఒక సర్జికల్ స్ట్రైక్ అయింది. సర్జికల్ స్ట్రైక్ చేసి నా సీటును ఏదైతున్నదో ఆనాడు 21వ తారీఖు నాడు లిస్టులో నా పేరు లేకుండా చూసి నేను ఆశ్చర్యపోయాను. సర్జికల్ స్ట్రైక్ నా మీద ఎందుకు జరిగిందన్న దానికి నిజంగా కూడా నా దగ్గర అయితే జవాబు లేదు. దాని జవాబు ఇప్పటిదాకా కూడా కేసీఆర్ గారు కూడా ఎవరికి చెప్పలేదు. ఎవరు కూడా నాకు ఆ జవాబు ఇప్పటిదాకా కూడా ఇవ్వలేదు. ఉద్యమంలో పనిచేసి తెలంగాణ సాధించుకొని తెలంగాణ ఇచ్చుకొచ్చిన వాళ్లకు ఎంత అంటే వాళ్ళకందరికీ కూడా తెలంగాణని బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్ళాలి అనే అభిలాష వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకందరికీ కూడా కమిట్మెంట్ ఉంటుంది. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకు అసలు వాళ్ళకి ఏముంటుంది, ఏంది, ఎందుకు తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనే దానికి కేసీఆర్ గారే జవాబు చెప్పుకోవాలి. దానికి ప్రజలే జవాబు చెప్పాలి. మేము తెలంగాణను సాధించిన వాళ్ళము, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళము, తెలంగాణ ప్రజలు మెప్పు పొందిన వాళ్ళము. వాళ్ళే మమ్మల్ని అందరినీ కూడా పార్లమెంట్కి పంపిండ్రు అని చెప్పి కూడా మేమందరం కూడా సంతోషంగా అందరం కూడా ఉన్నప్పుడు దీనిని ఎందుకు వ్యతిరేకించింది అనే దానికి జవాబు కేసీఆర్ గారు చెప్పాలి. ఇక చాలా ప్రవాహం చాలా ఉంటుంది. డెఫినెట్లీ దెర్ విల్ బి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎంతమంది రేపు కండువాలు వేసుకుంటున్నారో మనం చూద్దాం. ఇవాళ కేసీఆర్ గారు నాకు రాష్ట్రంలో సీట్ ఇవ్వకపోతే నాకు కేంద్రంలో అంటే ఇక్కడ భారతదేశంలో సర్వ్ చేసే అవకాశం మళ్ళొకసారి నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషించాను. కేసీఆర్ గారు నన్ను డ్రాప్ చేసినా మోదీ గారు నన్ను ఇవాళ ఎత్తుకోవడం జరిగింది.